అందరికీ వందనాలు. పరలోకానికి ఎవరు చేర్చబడతారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే మార్కు సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాలు. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేతిగాడు వెంటనే కొడవలు పెట్టి పోయినని చెప్పాను. చదవని వాక్యంలోని మొదటగా మొలక వచ్చింది, ఆ మొలక నుంచి వెన్ను వచ్చింది, ఆ వెన్ను నుండి ముదురు గింజలు వచ్చాయి. ఈ మొలక ఏమిటి? మొలక నుండి వెన్ను రావడం ఏంటి? వెన్ను నుండి ముదురు గింజలు రావడం ఏమిటి? దీన్ని మనం ఒక మొక్కజొన్న పొత్తుతో పోల్చుకుంటే, మొక్కజొన్న భూమి నుండి మొదటగా మొలక వస్తుంది, మొలక నుంచి వెన్ను వస్తుంది, ఆ వెన్నులో పడి మొక్కజొన్న పొత్తు గింజలు వస్తాయి. అయితే ఇక్కడ మొలక అంటే ఏమిటి, వెన్ను అంటే ఏమిటి, ఆ వెన్ను నుండి వచ్చినటువంటి ముదురు గింజలు అంటే ఏమిటంటే, ఇక్కడ మొక్కజొన్న పొత్తు కోసం కాదు మనం చెప్పుకుంటున్నది. ఇక్కడ మొలకంటే ఈ సృష్టిని సృష్టించినప్పుడు మొట్టమొదటిగా ఆదామును సృష్టించాడు. ఈ ఆదామే మొలకగా చెప్పబడుతుంది. ఈ మొలక నుంచి ఏమొచ్చింది? వెన్ను వచ్చింది. అంటే ఆదాము నుంచి ఏమొచ్చింది? ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలు వచ్చాయి. ఆ 12 గోత్రాలే వెన్నుగా ఇక్కడ చెప్పబడుతుంది. ఈ వెన్ను నుంచి ఏమొచ్చాయంటే ముదురు గింజలు వచ్చాయి. ఈ ముదురు గింజలు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా స్వీకరిస్తున్నటువంటి ఈ సమస్తమైనటువంటి సార్వత్రిక సంఘం అంతా కూడా ముదురు గింజలే. ఎప్పుడైతే ముదురు గింజలు వచ్చాయో, ఇప్పుడు సేతిగాడు కొడవలు పెట్టి కోసాడు. అంటే రేపు రాకల్లో ముదురు గింజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి ఎత్తబడతారని చెప్పబడుతుంది. ఆ ముదురు గింజలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా స్వీకరించి నువ్వు నేను మనందరం కూడా ముదురు గింజలమే. అంటే ఇదంతా కూడా ఒక మాటలో చెప్పుకోవాలంటే, మొలక ఆదాము, వెన్ను ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలు, ముదురు గింజలు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా స్వీకరించిన వాళ్ళు. ఆ ఉపమానాన్నే ఇక్కడ రేపు పరలోకానికి ఎవరు చేరుకుంటారన్న చెప్పిదే ఈ ఉపమానం అని వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి గురించి మాట దీవించును గాక. ఆమేన్.